యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన చర్చలు పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చినా కూడా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ టోల్ ఫీ అయితే ఫిక్స్ చేసినట్టుగా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. అది గనక జరిగినట్లయితే చాలా షిప్స్ పైన భారీ ఛార్జ్ పడేటువంటి అవకాశం ఉంది. దీని గురించి మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుందాం. దీనికి యుఎస్ ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు అన్నది కూడా తెలియదు. సో దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లోని ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ ఐపీఓ అయితే లిస్ట్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టాక్ లిస్ట్ అయ్యాక కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. సో ఈ ప్రైస్ లోని ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్నది కూడా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా గోల్డ్ రిలేటెడ్ గా ఒక న్యూస్ ఉంది, అది మాట్లాడుకోవాలి. వీటితో పాటు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ అలాగే రిజల్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 373 పాయింట్స్ పెరిగి 78,954 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 11 పాయింట్స్ పెరిగి 24,636 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.25% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.56% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ చాలా పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నాయని. చూద్దాం ఏం జరుగుతుంది నెక్స్ట్. ఒకవేళ ఇరాన్ డీల్ కి గనక ఒప్పుకోకపోయినట్లయితే ఇరాన్ పైన స్ట్రాంగ్ గానే అటాక్ చేస్తాం. బట్ ఈసారి చాలా పాజిటివ్ గా మాత్రం చర్చలు ముందుకు వెళ్తున్నాయి. సో త్వరలో దీని రిలేటెడ్ గా మనకు ఒక అనౌన్స్మెంట్ రావచ్చు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఈవెన్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం కూడా వీళ్ళ మధ్య ఇండైరెక్ట్ టాక్స్ అయితే బాగానే జరుగుతున్నాయి అన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా ఇవి మార్కెట్ రిలేటెడ్ గానే పాజిటివ్ గా చూడొచ్చు. సో ఇటువంటి స్టేట్మెంట్స్ రావడంతో క్రూడ్ ప్రైస్ అయితే ప్రస్తుతానికి కంట్రోల్లోనే ఉన్నది. కాకపోతే దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇరాన్ అండ్ అలాగే ఒమన్ వీళ్ళిద్దరూ కలిపి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఒక టోల్ ఫీని ఫిక్స్ చేయాలని చెప్పి డిస్కషన్స్ లో ఉన్నట్టుగా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఈ డిస్కషన్స్ లో భాగంగా ఇరాన్ ఏమంటుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ టోల్ ఫీ 7% అయితే ఫిక్స్ చేయాలన్నట్టుగా ఇరాన్ చెప్తుంది. ఈ 7% అంటే ఏంటి? మనకి ఒక ఆయిల్ ట్యాంకరే ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, కంప్లీట్ గా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళు క్రాస్ చేయాలన్నట్లయితే వాళ్ళు ఎంతైతే ఆయిల్ ని ఆ ట్యాంకర్ లో క్యారీ చేస్తున్నారో దానిపైన 7% టోల్ ఫీగా పే చేయాలన్నట్టుగా ఇరాన్ అయితే ప్రపోజల్ పెడుతున్నదని. కాకపోతే అంత కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, సో కొంత తగ్గించాలని చెప్పి ఒమన్ ఇరాన్ తో డిస్కషన్స్ జరుపుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ 7% టోల్ ఫీని ఇరాన్ గానీ ఫిక్స్ చేసిందనుకోండి, సంవత్సరానికి దగ్గరగా $100 బిలియన్ అయితే టోల్ చార్జెస్ గా ఇరాన్ అయితే కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే దగ్గరగా 10 లక్షల కోట్ల రూపాయలు టోల్ ఫీగా ఇరాన్ అయితే కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉన్నది. బట్ దీనికి ఒమన్ ఏమంటది? ఈ 7% ఫిక్స్ చేయడానికి ఒమన్ ఒప్పుకుంటుందా లేదా? వీళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ ఎంత పర్సెంటేజ్ కి జరుగుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. కాకపోతే వీళ్ళు టోల్ ఫీ ఫిక్స్ చేసినా కూడా యుఎస్ ఫస్ట్ నుంచి ఏం చెప్తుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఫ్రీగా ఉండాలి, అసలు టోల్ ఫీలు అవి పెట్టడానికి వీల్లేదు, ఇరాన్ టోల్ ఫీ పెట్టడానికి మేము ఒప్పుకోము, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అసలు ఇరాన్ కంట్రోల్లోనే లేదు, కంప్లీట్ మా కంట్రోల్లో ఉన్నది, మా నేవల్ బ్లాకేడ్ తోని ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఒక్క షిప్ ని కూడా బయటకు వెళ్లకుండా మేము ఆపుతున్నాం అని చెప్పి యుఎస్ చెప్తుంది కదా. ఇరాన్ కొత్తగా ఇప్పుడు 7% టోల్ ఫీ పెట్టుకుంటానంటే యుఎస్ ఒప్పుకుంటుందా లేదా అన్నది మనం చూడాలి. డిస్కషన్స్ యాజ్ ఆఫ్ నో జరుగుతున్నాయి. బట్ ఈ డిస్కషన్స్ ఏంటి? యుఎస్ ఫస్ట్ నుంచి పెడుతున్నటువంటి కండిషన్ ఒకటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా ఫ్రీ ఉండాలి అండ్ అలాగే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాన్సిల్ చేసేయాలని చెప్పి యుఎస్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ రెండు ప్రపోజల్స్ లోని న్యూక్లియర్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా ఇరాన్ వెనక్కి తగ్గచ్చేమో కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ టోల్ ఫీ రిలేటెడ్ గా అయితే వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు కనబడట్లేదు. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్ ఏదైతే నష్టపోయిందో దాన్ని భర్తీ చేసుకోవాలంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ టోల్ ఫీ పెట్టుకున్నట్లయితేనే దాన్ని భర్తీ చేయగలమని చెప్పి ఇరాన్ అయితే భావిస్తుంది. సో ఓవరాల్ గా ఫైనల్ గా అగ్రిమెంట్ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. నిన్నే డొనాల్డ్ ట్రంప్ 48 అవర్స్ లో తెలియచ్చు అంటున్నారు కదా. సో 48 అవర్స్ అంటే రేపు ఈవినింగ్ కల్లా అట్లీస్ట్ దీని రిలేటెడ్ గా ఒక కన్క్లూజన్ వస్తుందా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. దీని రిలేటెడ్ గా మార్కెట్ క్లోజ్ అయ్యి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే షేర్ చేస్తాం. అండ్ దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉన్నది. ఇరాన్ కి చెందినటువంటి కొన్ని సంస్థలపైన ఉన్నటువంటి శాంక్షన్స్, యుఎస్ శాంక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని యుఎస్ కొన్ని తీసినట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. వీటి రిలేటెడ్ గా కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉన్నది. ఓవరాల్ గా రెండు కంట్రీస్ దగ్గర నుంచి ఫైనల్ గా ఇంకొక 1 డేలో ఏమైనా స్టేట్మెంట్స్ వస్తాయా అన్నది, స్టేట్మెంట్స్ ఏమైనా రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. వస్తాయా రాదా అన్నది మనం చూడాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి.
నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రీసెంట్ గా మనం చూసాం అనుకోండి, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి గోల్డ్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ ఆర్ వాలటైలిటీ అయితే కంటిన్యూ అవుతుంది కదా. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం చూసాం అనుకోండి, ఒక 3-4 డేస్ నుంచి చూసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనబడుతుంది. ఈ గోల్డ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మనకి ఈ మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత తగ్గుతున్నాయని అప్డేట్ రావడం, అండ్ అలాగే మనకి క్రూడ్ ప్రైసులు తగ్గడం, వీటితో ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావచ్చు. ఇన్ఫ్లేషన్ కనుక కంట్రోల్లోకి వచ్చినట్లయితే యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే పెంచకపోవచ్చు అని చెప్పి హోప్స్ అయితే బిల్డ్ అవడంతో కొంత గోల్డ్ అండ్ సిల్వర్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. గోల్డ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే లాస్ట్ 2 months లో ఈవెన్ చైనాలో కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ నుంచి కంటిన్యూస్ గా అవుట్ ఫ్లోస్ వెళ్ళినట్లయితే లాస్ట్ 14 days లోని చైనీస్ గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి అయితే ఇన్ఫ్లోస్ రావడం స్టార్ట్ అయింది. ఈ లాస్ట్ 14 days అంటే మండే వరకు చూసినట్లయితే చైనీస్ గోల్డ్ ఈటీఎఫ్స్ లోకి $1.2 billion వరకు కూడా ఇన్ఫ్లోస్ రావడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే గోల్డ్ లో ఏదైతే మళ్ళీ పాజిటివ్ మూమెంటం కనపడుతుందో ఇక్కడ నుంచి గోల్డ్ లో మళ్ళీ రికవరీ అలాగే కంటిన్యూ అయిపోవచ్చా అంటే, సో రీసెంట్ గా కూడా మనం చాలా సార్లు గోల్డ్ లోని కొంత రికవరీ చూసాం. ఆ రికవరీ చూసిన తర్వాత మనకి వార్ రిలేటెడ్ గా మళ్ళీ ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ వస్తే మళ్ళీ గోల్డ్ లోని మనం ఫాల్ అన్నది చూసాం. గోల్డ్ లోని ఇప్పుడు ఏంటంటే ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా కొన్ని రోజులు మనం టైం కరెక్షన్ చూసేటువంటి అవకాశం ఉంది. దట్టు ఎకానమీస్ రిలేటెడ్ గా మనకి కంప్లీట్ గా ఒక అవగాహన రావాలంటే ఎకానమీస్ పైన ఈ వార్ యొక్క ఇంపాక్ట్ ఎంత పడుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేం కదా. మరి కొన్నాళ్ళు దీని యొక్క ఇంపాక్ట్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతో వెంటనే గోల్డ్ లో రికవరీ అయితే రాకపోవచ్చు. బట్ లాంగ్ పీరియడ్ కి ఎవరైనా ఆలోచించి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, గోల్డ్ లోని కొంత పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉంది. బట్ నెక్స్ట్ ఒక 3-4 months వరకు కూడా గోల్డ్ లో మనకి వాలటాలిటీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది యాజ్ ఆఫ్ ప్రెసెంట్ డేటా ప్రకారం చూసినట్లయితే. నెక్స్ట్ ఈ రోజు లిస్ట్ అయినటువంటి ఎంవి ఎలక్ట్రో సిస్టమ్స్ రిలేటెడ్ గా మనం అయితే మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడే మార్కెట్ లో కొంత డిమాండ్ కనపడింది. ఎందుకంటే ఇది చిన్న ఐపీఓ, అండ్ చిన్న ఐపీఓతో పాటుగా ఈ కంపెనీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ మనం మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీ రైల్వేకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తారు. ఇది ఒక సైడ్ అయితే ఈ కంపెనీకి 3-phase డ్రైవ్ ప్రొపల్షన్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా ఏదైతే అప్రూవల్ వచ్చిందో అది కంపెనీ రిలేటెడ్ గా బిగ్ బ్రేక్ త్రూ. సో దాంతో వీళ్ళకి మంచి ఆర్డర్ బుక్ కూడా జనరేట్ అవుతున్నది. ఆల్రెడీ కంపెనీ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే కంపెనీ దగ్గర పెద్దగా నెంబర్స్ అన్నవి లేవు. సో నెంబర్స్ లేకపోయినా కూడా ఫ్యూచర్ లోని దీని రిలేటెడ్ గా వీళ్ళకి ఏదైతే అంటే విజిబిలిటీ కనబడుతున్నదో దాంతోనే వీళ్ళు ఐపీఓ ప్రైస్ కొంత ఎక్స్పెన్సివ్ కే కోట్ చేశారు. ఈ ఎక్స్పెన్సివ్ కి కోట్ చేసిన తర్వాత ఈ రోజు స్టాక్ ఆల్రెడీ దగ్గర 26% పాజిటివ్ లో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి బయింగ్ యాక్టివిటీ బాగానే కనపడడంతో క్లోజింగ్ టైం కి 46% దగ్గరగా పాజిటివ్ లోనైతే స్టాక్ క్లోజ్ అయింది. ఈ కంపెనీలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే స్టాక్ లిస్ట్ అయిన తర్వాత కూడా ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే డెఫినెట్లీ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ కంపెనీకి ఆ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా బ్రేక్ త్రూ ఉన్నది కదా, అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడాలి. అండ్ అలాగే టెక్నాలజీ పరంగా ఇటువంటి బ్రేక్ త్రూస్ ఏవైతే వస్తాయో అవి కంపెనీస్ ని గ్రో చేస్తాయి కూడా. అండ్ కంపెనీ చిన్న కంపెనీ అవడంతో ఏంటంటే లిస్ట్ అయిన తర్వాత మనకి కొంత బయింగ్ యాక్టివిటీ వచ్చినా కూడా స్టాక్ లో పాజిటివ్ మూమెంట్ కనబడుతుంది కదా, అది ఈ రోజు సెషన్ లో అయితే మనం చూసాం. కాకపోతే మేనేజ్మెంట్ ఏదైతే ప్రీవియస్ గా చెప్తున్నదో అంటే దీని రిలేటెడ్ గా మాకు చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది అది ఇది అని చెప్తుంది కదా, సో దాని పరంగా వీళ్ళు నెంబర్స్ ని డెలివర్ చేస్తారా లేదా అన్నది మనం చూడాలి. ఒకవేళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా కమింగ్ క్వార్టర్స్ లో మనకి నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ కనుక కనపడలేదు అనుకోండి, ఆ టైంలో స్టాక్ ఇంత పెరిగిపోయింది కాబట్టి మనకి కొంత పుల్ బ్యాక్ కూడా కనపడేటువంటి అవకాశం ఉన్నది అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఇప్పుడు బయింగ్ యాక్టివిటీ వచ్చింది, స్టాక్ పెరుగుతుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా అంటే ఇంత పెరిగిపోయింది కదా కొంత వెయిట్ చేసాం అనుకోండి, ఐపీఓలో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు, దానివల్ల స్టాక్ లో కొంత ఫాల్ చూసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా కమింగ్ క్వార్టర్స్ లో వీళ్ళ నెంబర్స్ ఎలా వస్తాయన్నది కూడా మనకు ఒకటి తెలుస్తుంది కదా. సో నెంబర్స్ లోని పెద్దగా గ్రోత్ ఆ టైంలో కనపడలేదు అనుకోండి, స్టాక్ లో కొంత ప్రెషర్ అయితే చూసేటువంటి అవకాశం ఉంది కదా, అప్పుడు మనకి కొంత బెటర్ వాల్యుయేషన్ కి కూడా దొరకచ్చు. కంపెనీ అయితే ఇంట్రెస్టింగ్ కంపెనీ, డెఫినెట్ గా వాచ్ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకుని ట్రాక్ చేయొచ్చు. కాకపోతే వాల్యుయేషన్ కన్సర్న్ ఉన్నది కదా, సో అందుకని ఈ టైంలోని కొంత వెయిట్ చేసి స్టాక్ కొంత కరెక్ట్ అయిన తర్వాత దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని స్విగ్గీ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ స్విగ్గీ రిలేటెడ్ గా ఒక ప్రెజెంటేషన్ అయితే వచ్చింది. ఆ ప్రెజెంటేషన్ లో వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 31 రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గైడెన్స్ అయితే ఇచ్చారు. ఈ గైడెన్స్ గురించి మాట్లాడుకునే ముందు మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గా స్విగ్గీ మేనేజ్మెంట్ లో ఒక చేంజ్ కూడా జరిగింది, ఇంట్రెస్టింగ్ చేంజ్. దాని గురించి ఆ టైంలో మనం మాట్లాడుకున్నాం కూడా. స్విగ్గీ ఇన్స్టామార్ట్ యొక్క న్యూ సీఈఓగా నందిత సిన్హా గారిని వీళ్ళు అపాయింట్ చేశారు కదా. ఆవిడకి ఈ ఇండస్ట్రీలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్ గా మింత్రాలో కూడా వర్క్ చేశారు. సో ఆ ఎడిషన్ ఏదైతే ఉన్నదో డెఫినెట్ గా అది ఇన్స్టామార్ట్ బిజినెస్ కి అయితే పాజిటివ్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం కదా. వీళ్ళు రిలీజ్ చేసిన ఈ రోజు ప్రెజెంటేషన్ అయితే చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ 31 రిలేటెడ్ గా వీళ్ళు ఎంత పాజిటివ్ గైడెన్స్
గైడెన్స్ ఇచ్చారన్నది మీకు అర్థమవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని స్విగ్గీ -2,483 crores అడ్జస్టెడ్ ఎబిటా జనరేట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 31 నాటికి దాన్ని పాజిటివ్ 10,000 crores కి అయితే తీసుకెళ్తామని చెప్పి స్విగ్గీ గైడెన్స్ ఇస్తుంది. మెయిన్ వీళ్ళ అడ్జస్టెడ్ ఎబిటాలో నెగిటివ్ కనపడడానికి రీజన్ ఏంటి? ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లోని వీళ్ళు 3,000 crores పైనే నెగిటివ్ అడ్జస్టెడ్ ఎబిటా జనరేట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 31 నాటికి క్విక్ కామర్స్ బిజినెస్ ని పాజిటివ్ 4,000 crores అడ్జస్టెడ్ ఎబిటాకి తీసుకెళ్తామని చెప్పి స్విగ్గీ చెప్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ ఉన్నది కదా, ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ లోని ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు 1,001 crores అడ్జస్టెడ్ ఎబిటా జనరేట్ చేసినట్లయితే దాన్ని 5,000 crores కి ఫైనాన్షియల్ ఇయర్ 31 కల్లా తీసుకెళ్తామని. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ గ్రాస్ ఆర్డర్ వాల్యూ 67,000 crores ఉంటే దాన్ని 2,50,000 crores కి తీసుకెళ్తామని చెప్పి స్విగ్గీ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి వీళ్ళు ఏమేమి స్టెప్స్ తీసుకుంటారు, ఏం చేయబోతున్నారు అన్నదంతా కూడా ప్రెజెంటేషన్ లో డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఆ ప్రెజెంటేషన్ లింక్ మీకు ఈ రోజు వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోని పిన్ చేసి ఉంచుతాను. క్లిక్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ ఒకసారి చదవడానికి ప్రయత్నించండి, మీకు ఫర్దర్ గా రీసెర్చ్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుద్ది. వీళ్ళు చెప్తున్నట్టుగా కనుక కంపెనీ యొక్క గ్రోత్ ని ఇలా డ్రైవ్ చేశారనుకోండి, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే 4-5 years లోని ఈ గ్రోత్ ని కనుక వీళ్ళు డ్రైవ్ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా స్విగ్గీ స్టాక్ లోని మనం టర్న్ అరౌండ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఆల్రెడీ వీళ్ళ ఫుడ్ డెలివరీ బిజినెస్ అయితే బాగానే చేస్తుంది. ఓన్లీ క్విక్ కామర్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అక్కడే వీళ్ళ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఈ బిజినెస్ ని కూడా వీళ్ళు పాజిటివ్ సైడ్ టర్న్ అరౌండ్ చేయగలిసినట్లయితే డెఫినెట్ గా స్విగ్గీకి అది లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. నెక్స్ట్ స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. ఈ క్వార్టర్లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. దీంతో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిలేటెడ్ గా అండ్ అలాగే వీళ్ళు రీసెంట్ గా డేటా సెంటర్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యారు కదా, దాని రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేసింది. వాటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ముందుగా వీళ్ళ నెంబర్స్ చూసేసరికి వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 26.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 26.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నో కమింగ్ టు ద మేనేజ్మెంట్ స్టేట్మెంట్, వీళ్ళ 2 ఇంజన్స్ తోని వీళ్ళ బిజినెస్ గ్రోత్ అయితే డ్రైవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లోనే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు 40-50% గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ద్వారా 1,200 crores అయితే జనరేట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళు రీసెంట్ గా డేటా సెంటర్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యారు కదా జీ స్కేల్ ద్వారా. ఈ బిజినెస్ ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని 250 crores అయితే జనరేట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ ఈ డేటా సెంటర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా వీళ్ళకి ఇండస్ట్రీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 26 లో మనం చూసినట్లయితే వీళ్ళు ఓవరాల్ గా 774 crores రెవెన్యూస్ జనరేట్ చేశారు కదా. సో ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని వీళ్ళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ లోనే 1,200 crores రెవెన్యూ జనరేట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా డేటా సెంటర్ బిజినెస్ ద్వారా మరొక 250 crores అంటే ఓవరాల్ గా 1,415 crores వర్త్ టాప్ లైన్ అయితే జనరేట్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగున్నాయి. మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో చెప్తున్నట్టుగా గ్రోత్ కనుక డెలివర్ చేసినట్లయితే అది స్టాండర్డ్ ఇంజనీరింగ్ అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జిఎంఎం ఫాడ్లర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 2% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 7% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 25% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని 118% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 44% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా ప్యాట్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ అనేది సిగ్నిఫికెంట్ గా తగ్గింది. సో ఈ ఫైనాన్స్ కాస్ట్ ఏదైతే తగ్గిందో దాంతోనే బాటమ్ లైన్ లోని మనకి ఇంత ఇంప్రూవ్మెంట్ అన్నది కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 27 Q2 లోని మరొక 7 million euros డెట్ అయితే రీపేమెంట్ చేస్తామని టోటల్ గా ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా ఫండ్ చేసి ఆ డెట్ రీపేమెంట్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కామెంట్స్ రావడంతో స్టాక్ లో అయితే మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ టాటా గ్రూప్ కంపెనీ అయిన ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 17.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 14.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 25.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెంబర్స్ రాగానే ఒకసారి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడి దాని తర్వాత కూల్ ఆఫ్ అయింది కదా. దానికి కారణం ఈ Q1 లోని వీళ్ళ ఫ్యాషన్ పోర్ట్ఫోలియోలోని లో సింగిల్ డిజిట్ గ్రోత్ కనపడుతున్నట్టుగా మేనేజ్మెంట్ ప్రెజెంటేషన్ లో షేర్ చేయడంతో దాని తర్వాత స్టాక్ కొంత కూల్ ఆఫ్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సమర్థన మదర్స్ అండ్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 16.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.7% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 77% గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెట్ ప్రాఫిట్ లోని 31.1% డ్రాప్ కనిపిస్తుంది.
ఈ ప్యాట్ లో ఇంత డ్రాప్ కనపడడానికి రీజన్ ఏంటో చూద్దాం. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది అండ్ దీంతో పాటుగా వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోయాయి. సో దీంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి పెరిగాయి. సో దాంతోనే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 116% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 448% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 975% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 2150 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంత మంచి జంప్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో న్యూలాండ్ ల్యాబొరేటరీ స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ పేస్ డిజిటెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 51% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 7.5% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో జస్ట్ 14.3% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి కానీ యాక్చువల్లీ ఎప్పుడు కూడా మార్చ్ క్వార్టర్ నెంబర్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ డ్రాప్ అవుతున్నాయి. సో సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి క్వార్టర్ అండ్ క్వార్టర్ నెంబర్స్ అయితే కంపేర్ చేయకూడదు. బట్ ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసిన వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కానీ బాటమ్ లైన్ లో పెద్దగా గ్రోత్ కనపడట్లేదు. అండ్ ఈవెన్ వీళ్ళ మార్జిన్స్ కూడా ఈ క్వార్టర్ లో ఇంపాక్ట్ అయ్యాయి. దాంతోనే ఈ రోజు సెషన్ లో పేస్ డిజిటెక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. అండ్ కమింగ్ టు ద ఆర్డర్స్, ఈ క్వార్టర్ లోనే వీళ్ళు టోటల్ గా 3 న్యూ ఆర్డర్స్ అయితే విన్ అయ్యామని ఈ ఆర్డర్స్ వాల్యూ 16,766 మిలియన్ రూపీస్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 187% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 245% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 102% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ కనపడుతుంది కదా. సో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో ఇంత గ్రోత్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని ఫిఫా వరల్డ్ కప్ జరిగింది కదా. ఈ ఫిఫా వరల్డ్ కప్ తోని ట్రావెల్ యాక్టివిటీ ఏదైతే ఉన్నదో అది డైరెక్ట్ గా భయంకరంగా పెరిగింది. ఇవన్నీ రీజన్స్ లో కూడా ట్రావెల్ యాక్టివిటీ బాగా పెరగడంతో ఈ క్వార్టర్ నెంబర్స్ లో మనకి ఇంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో వన్ ఆడ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో అది ప్రెజెంటేషన్ లో వీళ్ళు డెలివర్ చేసేసరికి ఫస్ట్ రిజల్ట్స్ వచ్చాక స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ ఈ ప్రెజెంటేషన్ వచ్చిన తర్వాత స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గా ఐటీలోని హైరింగ్ స్టార్ట్ అయిందని చెప్పి నౌకరీ దగ్గర నుంచి వచ్చినటువంటి డేటాను మీకైతే షేర్ చేశాం కదా. ఇప్పుడు మనీ కంట్రోల్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఇండియన్ ఐటీ కంపెనీస్ అయితే క్యాంపస్ హైరింగ్ ని రీస్టార్ట్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇయర్ 27 లోని ఐటీ కంపెనీస్ అన్ని కూడా క్యాంపస్ హైరింగ్ తిరిగి స్టార్ట్ చేయాలని చూస్తున్నాయని అండ్ మెయిన్లీ వీళ్ళు ఏ స్కిల్ ఇంజనీర్స్ ఉంటారు కదా వీళ్ళపైన ఫోకస్ చేస్తున్నట్టుగా వాళ్ళని ఎక్కువగా హైర్ చేసుకోవడానికి చూస్తున్నట్టుగా వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఐటీ ఇండస్ట్రీలో ఏదైతే హైరింగ్ స్టార్ట్ అయిందో ఇది ఐటీ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా మనం బిగ్ రిలీఫ్ గానే చూడాలి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లో మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు బై రేటింగ్ ఇచ్చి స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 5,870 రూపీస్ గా ఫిక్స్ చేశారు. దీనికి వీళ్ళు 3 ఇంపార్టెంట్ రీజన్స్ అయితే చెప్తున్నారు. ప్రీవియస్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ MK1 తేజస్ ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా ప్రోగ్రామ్ డెలివరీస్ అయితే డిలే అవుతూ వచ్చాయి కదా. బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి వీటి యొక్క డెలివరీస్ అయితే కొంత స్పీడప్ అయ్యేటువంటి అవకాశం కనపడుతున్నదని అండ్ అలాగే వీళ్ళు ఛానల్ చెక్స్ ప్రకారం జీ ఏరోస్పేస్ వాళ్ళు కూడా వీళ్ళకి F404 ఇంజిన్స్ అయితే డెలివర్ చేయాలి కదా. ఈ డెలివరీ స్ట్రీమ్ లైన్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుందని. సో ఓవరాల్ గా వీటన్నిటి వల్ల హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ ఎర్నింగ్స్ లో కూడా మనకి పాజిటివ్ గ్రోత్ కనపడచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ స్టాక్ అయితే బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే గోల్డ్మెన్ సాక్స్ దగ్గర నుంచి ఈ బై రేటింగ్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ యుఎస్ అండ్ చైనా మధ్యన ట్రేడ్ వార్ అయితే కంటిన్యూ అవుతున్నది. రీసెంట్ గానే యుఎస్ ఏం చేసింది, చైనాకి చెందినటువంటి రోబోట్స్ అవి ఏవైతే ఉంటాయో వాటిని అయితే యుఎస్ లోకి ఇంపోర్ట్ చేసుకోకూడదని చెప్పి ఒక రిస్ట్రిక్షన్ విధించింది కదా. దానికి కారణం ఎక్కడ యుఎస్ డేటాను వాళ్ళు తీసుకుంటారో అని చెప్పి భయంతో యుఎస్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. యుఎస్ తీసుకున్నటువంటి ఈ స్టెప్ కి చైనా కూడా కౌంటర్ గా ఏం చేస్తుందంటే చైనా దగ్గర నుంచి డ్రోన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ కి చేయకుండా చైనా అయితే రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. చైనా గనక ఈ డ్రోన్ ఎక్స్పోర్ట్స్ పైన బ్యాన్ విధించింది అనుకోండి యుఎస్ కి పంపకుండా యుఎస్ ఎవరి దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఆ ప్రొక్యూర్మెంట్ మన ఇండియన్ కంపెనీస్ కనుక వచ్చినట్లయితే మన ఇండియన్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొంత పాజిటివ్ ప్లే అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసే స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళకి ఒక లీడింగ్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఇది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $210 మిలియన్ అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు క్యాలెండర్ ఇయర్ 27 నుంచి క్యాలెండర్ ఇయర్ 29 మధ్యన
ఈ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది స్టెర్లైట్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్వాన్ డిఫెన్స్ వాళ్ళకి డెన్మార్క్ కి చెందినటువంటి స్విట్జర్ అనేటువంటి కంపెనీ నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా స్వాన్ డిఫెన్స్ వాళ్ళు ఈ కంపెనీ కోసం 4 అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్స్ 3200 టగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ డెలివరీస్ 2028 స్టార్టింగ్ నుంచి వీళ్ళు చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్వాన్ డిఫెన్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టాటా టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి కారణం ఏంటంటే బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం టాటా టెక్నాలజీస్ వాళ్ళకి హోండా వాళ్ళు వాళ్ళ న్యూ వెహికల్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా అయితే కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నా అప్డేట్ తో స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. కాకపోతే టాటా టెక్నాలజీస్ వాళ్ళ రీసెంట్ రిజల్ట్స్ లోనే వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, ఒక లీడింగ్ జపనీస్ ఓఈఎం దగ్గర నుంచి వీళ్ళకి ఆల్రెడీ వెహికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ గా ఆర్డర్ వచ్చినట్టుగా మెన్షన్ చేశారు కదా. సో అదేం కొత్తది కాదని చెప్పేసి మీడియా రిపోర్టర్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అయ్యేసరికి టాటా టెక్నాలజీ స్టాక్ లో ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు డీలర్ నెట్వర్క్ ద్వారా కూడా అక్రాస్ ఇండియాలోని వీళ్ళ సేల్స్ అండ్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగా 2026 దివాళీ కల్లా వీళ్ళ డీలర్ ఫుట్ ప్రింట్స్ ని బాగా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. డీలర్ నెట్వర్క్ ద్వారా కూడా అక్రాస్ ఇండియాలో వీళ్ళ సేల్స్ ఏవైతే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారో ఒకవేళ దాని ద్వారా వీళ్ళ సేల్స్ ఇంప్రూవ్ అయినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా హుండై మోటార్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ అయినటువంటి బిఆర్వి సుబ్బు గారు ఓలా ఎలక్ట్రిక్ యొక్క సీనియర్ అడ్వైజర్ గా రీజాయిన్ అయినట్టుగా కూడా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ వాళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా 733 crores రైజ్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 306 రూపీస్ కి ఇష్యూ చేయబోతున్నారు. ఓవరాల్ గా ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలోని షేర్స్ ని వీళ్ళ ఫౌండర్స్ అండ్ అలాగే సీనియర్ లీడర్షిప్ టీమ్ కే ఇష్యూ చేయబోతున్నట్టుగా అండ్ దీని ద్వారా ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో దాన్ని స్ట్రాటజిక్ ఎక్విజిషన్స్ గ్రోత్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ గా అది యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఏరోలాయ్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు ఎయిర్ బస్ తోని ఒక అగ్రిమెంట్ అయితే సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఎయిర్ బస్ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ కోసం వీళ్ళు టైటానియం కాస్టింగ్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఎయిర్ బస్ తో ఏదైతే ఈ న్యూ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారో ఇది పీటీసీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.